హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఈరోజు వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి చర్చించడం కోసం మీ ముందుకు వచ్చానని చెప్పొచ్చు. అది వచ్చేసి రెగ్యులేటరీ అఫైర్స్ జాబ్స్ అని చెప్పొచ్చు. చాలా అరుదుగా ఇలాంటి అవకాశాలు వస్తుంటాయి. రెగ్యులేటరీ అఫైర్స్కి సంబంధించి వెరీ రేర్ జాబ్స్ అని చెప్పొచ్చు. ఇలాంటి జాబ్స్ అది కూడా ఫ్రెషర్స్కి మరీ రేర్ అని చెప్పొచ్చు. సో ఇలాంటి జాబ్స్ను మీ ముందుకు తీసుకురావడం కోసం ఈ వీడియోతో మీ ముందుకు వచ్చానని చెప్పొచ్చు. సో ఆ జాబ్స్ ఏంటి, వాటి తాలూకు పూర్తి స్థాయి డీటెయిల్స్ ఏంటి, అండ్ ఈ జాబ్స్కి ఎవరెవరు వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, అండ్ ఈ జాబ్స్కి అప్లై చేయడానికి కావాల్సినటువంటి ప్రొసీజర్ ఏంటి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్గా చర్చించుకుందాం. అంతేకాకుండా ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఎందుకంటే నేను మీ ద్వారా ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. అండ్ ఇలాంటిది చాలా రేర్గా వస్తుంటాయి కాబట్టి వన్స్ ఇది మీరు మిస్ అయ్యారంటే మళ్ళీ 1 year వరకు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని గమనించి ఇలాంటి ఆపర్చునిటీస్ని యూటిలైజ్ చేసుకోండి. అంతేకాకుండా ఈ జాబ్స్ యొక్క పూర్తి స్థాయి గైడెన్స్ మీరు నా ద్వారా పొందాలనుకుంటే డైరెక్ట్ మీరు నాకే కాల్ చేయొచ్చు. అదెలా అంటే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి, అక్కడ కాల్ మీ 4 అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సోర్స్ బాక్స్లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481@cm4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. చిన్న డౌట్స్ ఉంటే కమెంట్ రూపేణ అడగండి. ఖచ్చితంగా నాకు గైడెన్స్ తాలూకు లెంతీ క్వశ్చన్స్ అయితేనే మీరు కాల్ మీ 4 యాప్ ద్వారా కాల్ చేయండి. ఎందుకంటే మీ టైంని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. ఇప్పుడు మనము లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇది వచ్చేసి రెగ్యులేటరీ అఫైర్స్ జాబ్స్ అని చెప్పొచ్చు. అండ్ ఈ జాబ్స్ ను ఎన్కేజెస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పొచ్చు. అండ్ దీనికి సంబంధించి రెగ్యులేటరీ అఫైర్స్ లో కూడా కాస్మెటిక్ డిపార్ట్మెంట్స్ లో తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఈ జాబ్స్ కి అటు ఫ్రెషర్స్ వెళ్ళొచ్చు, అట్ ద సేమ్ టైం మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. ముందుగా మీరు గమనించినట్లయితే దీనికోసం వెళ్ళాలంటే డేట్ కానీ, టైం కానీ, వెను కానీ మెన్షన్ చేయలేదు. ఎందుకంటే ఇది పూర్తిగా సివి సెలక్షన్ అని చెప్పొచ్చు. సో వాళ్ళొక మెయిల్ ఐడి ఇవ్వడం జరుగుతుంది. ఈ మెయిల్ ఐడికి మీరు మీ రెజ్యూమ్ ను పోస్ట్ చేసినట్లయితే ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఆ షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కు మాత్రమే వాళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే వీళ్ళు ఏ క్వాలిఫికేషన్ కోసం అడుగుతున్నారు అంటే బీ ఫార్మా మరియు ఎం ఫార్మా చేసిన వాళ్ళు మాత్రమే అడగడం జరుగుతుంది. అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అంటే ఆల్రెడీ రెగ్యులేటరీ అఫైర్స్ లో ఎవరికైతే మినిమం 1 year కానీ 2 years కానీ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళు ఏ క్వాలిఫికేషన్ అయినా పర్లేదు, వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అని చెప్పొచ్చు. అండ్ ఫ్రెషర్స్ వెళ్ళొచ్చు, అట్ ద సేమ్ టైం మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ ని యూజ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ లాంటి ఫ్రెషర్స్ కి రెగ్యులేటరీ అఫైర్స్ లో ఇలాంటి జాబ్స్ అంటే చాలా అరుదుగా వస్తుంటాయి. సో ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. నెక్స్ట్ సాలరీస్ విషయానికి వస్తే స్టార్టింగ్ లోనే మీకు 20K నుంచి, అంటే బీ ఫార్మసీ వాళ్ళైతే స్టార్టింగ్ 20K ఇస్తున్నారు. అదే ఎం ఫార్మసీ వాళ్ళైతే 35 దాకా ఇస్తున్నారని చెప్పొచ్చు. అండ్ పర్ మంత్ కి ఇదని చెప్పొచ్చు. అండ్ ఇలాంటి సాలరీస్ కూడా చాలా అరుదుగా దొరుకుతుంటాయి కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు యూటిలైజ్ చేసుకోండి. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే దీనికి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్స్ వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. వర్క్ విత్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్. సో ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ తో మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. అలాగే రెగ్యులేటరీ అఫైర్స్ లో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ను మాత్రమే వీళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది. అలాగే బిల్డ్ ఏ స్ట్రాంగ్ కెరీర్ ఇన్ కంప్లైంట్స్ అండ్ డాక్యుమెంటేషన్ అని వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో ఈ పాయింట్స్ మీరు పక్కగా ప్రిపేర్ అయ్యి ఈ ఇంటర్వ్యూకి వెళ్ళారంటే ఖచ్చితంగా ఈ జాబ్ మీకే రావచ్చు. ఇప్పుడు సివి సెలక్షన్ కావాల్సినటువంటి మెయిల్ ఐడి ఏంటి అన్న విషయం చూసుకున్నట్లయితే వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. hr@nkgabc.com అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో మీ రెజ్యూమ్ ను ఇక్కడ ఉన్నటువంటి ఈ ఈమెయిల్ ఐడికి పంపించడం ద్వారా ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ కి మాత్రమే వాళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. సో బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళందరూ ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈమెయిల్ ఐడికి మీ రెజ్యూమ్ ను పంపించండి. మీ రెజ్యూమ్ వాళ్ళకి యాప్ అనిపిస్తే ఖచ్చితంగా మీకు కాల్ లెటర్స్ అనేది రావడం జరుగుతుంది. అండ్ వాళ్ళు ఇక్కడ వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. సో పూర్తి స్థాయి వివరాల కోసం మీరు వెబ్సైట్ ని కూడా విజిట్ చేయొచ్చు. అది వచ్చేసి www.nkgabc.com అని ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది కాస్మెటిక్ డిపార్ట్మెంట్స్ లో ఉన్నటువంటి రెగ్యులేటరీ అఫైర్స్ కోసం అడుగుతున్నారు. చాలా అరుదుగా ఇలాంటి అవకాశాలు వస్తుంటాయి కాబట్టి ఏ అవకాశాన్ని కూడా మీరు వదులుకోవద్దు. ఎందుకంటే వన్స్ ఇది మీరు మిస్ అయ్యారంటే మళ్ళీ 1 year వరకు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను. చూసారు ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టాఫ్ లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా జాబ్స్ కోసం మన ఫార్మా గైడ్ కు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో వీడియోలను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. అలాగే ఈ ఇంటర్వ్యూ తాలూకు పూర్తి స్థాయి గైడెన్స్, ఇంటర్వ్యూ గైడెన్స్ మీరు నా ద్వారా పొందాలనుకుంటే డైరెక్ట్ మీరు నాకే కాల్ చేయొచ్చు. అదెలా అంటే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి, అక్కడ కాల్ మీ 4 అనే యాప్ ఉంటుంది. ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సోర్స్ బాక్స్లోకి వెళ్ళి రాధాకృష్ణ 1481@cm4 అని మీరు టైప్ చేసినట్లయితే డైరెక్ట్గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. చిన్న డౌట్స్ ఉంటే కమెంట్
రూపాయలు అడగండి. ఖచ్చితంగా నా గైడెన్స్ తాలూకు లెంతీ క్వశ్చన్స్ అయితేనే మీరు కాల్ మీ 4 యాప్ ద్వారా కాల్ చేయండి. ఎందుకంటే మీ టైంని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. చూసారా ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.